హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ ఏంటి అంటే ఏం లేదండి, కరకరలాడే ఫ్రెంచ్ ఫ్రైస్. దానికి కావాల్సింది ఓన్లీ 1 పొటాటో. ఆలుగడ్డని ఇలా పెద్దగా స్లైసెస్ కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక వాటర్లో ఆలుగడ్డను వేసి కొంచెం సేపు ఉడకబెట్టుకోండి. మనకి సాల్టీ ఉండాలి కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మనము నార్మల్గా బయట రెస్టారెంట్లలో కానీ థియేటర్స్లో కానీ ఎక్కడికన్నా వెళ్ళి ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ పెడితే 160 రూపీస్ 200 రూపీస్ అంత ఉంటాయి. కాకపోతే అందులో వచ్చేవి ఒక 20-30 స్లైసెస్ మాత్రమే. అదే మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అండ్ వెల్త్కి వెల్త్. ఇప్పుడు ఇంకేంది ఆలస్యం చేయకుండా మనం ఉడకబెట్టుకున్న ఆలు స్లైసెస్ ఉంటాయి కదా, ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడం. కొంచెం బ్రౌనిష్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండండి. మనకి క్రిస్పీగా రావాలంటే కొంచెం ఎక్కువసేపు బాయిల్ చేయండి. మనము సూపర్ మార్కెట్లలో ఇప్పుడు రెడీమేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి దొరుకుతున్నాయి, అలా కూడా ఇవి వాడుకోవచ్చు. ఇప్పుడేమో మనము రెడీగా కొంచెం వాటర్ అనేవి పోయినాక ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కదా, అట్లా చేసుకోవాలి అంటే ఫస్ట్ మనము ఎండబెట్టాలి. అంటే ఉడకబెట్టినాక ఒక 1 డే అట్లా ఎండబెట్టండి. ఎండబెట్టినాక నెక్స్ట్ డే నుండి ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా వాడుకోవచ్చు. చూడండి ఇవి ఎలా ఫ్రై అయ్యాయో. ఫ్రై అయినాయి, పక్కకు తీసుకొని పెట్టుకోండి. మీలో ఎంతమందికి ఇష్టమండి ఫ్రెంచ్ ఫ్రైస్? కమెంట్ చేయండి, మర్చిపోకండి. ఇందాక ఫ్రై చేసుకున్నాయి ఇవ్వండి. ఇప్పుడు ఇందులో లైట్గా చాట్ మసాలాని యాడ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర చాట్ మసాలా లేదు అనుకోండి, పుట్నాల పొడిని కానీ కారం పొడి, ఉప్పుని కానీ కూడా వేసుకోవచ్చు. ఇలా మంచిగా కలుపుకోండి. కలుపుకున్నాక ఇంకా ఆలస్యం చేయకుండా ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ రావాలంటే మా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.